అమ్ము నా శాలరీ నీకు ఫోన్ పే చేస్తాను చూడు. కోళ్ళ నా డబ్బులు ఇదిగో అమ్మా. నా డబ్బులు కూడా ఎందులో కలిపేస్తున్నాను? ఈ నెల నుంచి మన బడ్జెట్లోకి 3,500 యాడ్ అవుతున్నాయి. ఎందుకు? ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికి ఏసీ తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి ఈఎంఐ 2,000 అవుతుంది. మరి 1,500 ఎందుకమ్మా? గోల్డ్ కార్డ్ తీసుకుంటున్నాను మావయ్య. నెలకి 1,500 చొప్పున 3 సంవత్సరాలు కడితే 54,000 అవుతున్నాయి. ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని బంగారం కొనుక్కుందాం. సరేనమ్మా, నీ ఇష్టం, నీకు అన్నీ తెలుసు కదా. మీరు ఒకటైపోతే నేనేం చేస్తాను కానీ అండి. మీరేనన్నా అలాగున్నావు? ఏమైంది? జాబ్ పోయింది నాన్న. అయ్యో అవునా? నువ్వేం బాధపడక, ఇంకోటి చూసుకుంది కానీ. ₹1 కూడా దాచుకోలేకపోయాను నాన్న. వచ్చినట్టు ఖర్చు అయిపోయింది. ఎవరు చెప్పారా ఎక్కడ నీకు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తావేమో అని? కోడలు నీకు తెలియకుండా డబ్బులు దాచిందిరా. ఇదిగోండి, నేను కొంచెం సేవింగ్స్ చేశాను. దీంతో చిన్నగా ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. ఇళ్ళ బాధ్యతగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది. ఏంటి మామ చాలా రోజులకి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదురా, అలా సరదాగా సినిమాకి వెళ్దామని బయలుదేరాం. ఆహా అవునా, సరే ఎంజాయ్ అయితే. అవునా, నీ వదినకి 8th మంత్ వచ్చేసిందా? వస్తుందమ్మా, నెక్స్ట్ వీక్లో సీమంతం అనుకుంటున్నాం. సరే జాగ్రత్త అన్నయ్య. సరే అమ్మా. సరేరా, బాయ్. సరే మామ బాయ్. ఏమండి, వదినకి సీమంతం అయిపోయినట్లుంది. ఏవోదనరా? అదే విజయ్ అనే వాళ్ళ వైఫ్. ఏది? అవునరా. మరి మనకు చెప్పలేదు ఏంటండి? ఏదో మర్చిపోయినట్టు ఉన్నారు లేరా, వదిలే. ఏరా, చెల్లికి సీమంతం అయిపోయిందంటగా? అవునరా. మరి చెప్పలేదేరా? అరే తెలిసి కూడా ఎలా అడుగుతున్నారా? మీకు పెళ్ళి అయ్యి 7 ఏళ్ళు అవుతుంది, అయినా సరే పిల్లలు లేరు. అలాంటప్పుడు సీమంతానికి ఎలా పిలుస్తాంరా? అరే మీ పెళ్ళికి మీ ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేకపోతే మేమే కదరా దగ్గరుండి పెళ్లి చేస్తాం. రే అది వేరు ఇది వేరురా. పోయిపోయి పిల్లలు పిలిచి మేము అలా అవ్వలేం కదరా. రే ఎర్ర, మా ఆవిడ కన్సీవ్ అయిందిరా. 8th మంత్ చెకప్ అని హాస్పిటల్ తీసుకుని వెళ్తే బేబీ గ్రోత్ బాగాలేదు, ఇద్దరు ఎవరో ఒక్కరు మిగులుతారని చెప్పారా డాక్టర్. రే చెల్లి అంటావు కదరా, నీ చెల్లికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇలానే చేస్తావురా? రే ఆల్రెడీ దేవుడు మాకు రూపం పెట్టి బాధ పెడుతున్నారా, దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఏం మనుషులరా మీరు? ఛీ! నాన్న చెప్పరా, నీతో ఒక విషయం చెప్పాలి. పర్లేదు చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నువ్వే మాట్లాడాలి. సరే ముందు ఒక అమ్మాయిని తీసుకురా, మాట్లాడదాం. సరే నాన్న, ఈవినింగ్ తీసుకొస్తాను. నాన్న తినే, నేను ప్రేమించిన అమ్మాయి. రామ్మా వచ్చి కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మో అంకుల్. మా వాళ్ళ కోసం మొత్తం తెలుసమ్మా నీకు? తెలుసు అంకుల్. ఒక తండ్రిగా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉందమ్మా, కాబట్టి నేను చెప్తున్నాను నీకు. మా వాడికి ఏం ఉద్యోగం లేదు, నా సంపాదన మీద బతుకుతున్నాడు. అని ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజమే కదరా నేను చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే నీ ఫ్రెండ్స్ ఆడడానికి డబ్బులు కూడా నేనే ఇవ్వాలరా. అమ్మా నీకు ఇప్పటిదాకా ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడో తెలియదు కానీ అవన్నీ నా డబ్బులతోనే ఇచ్చాడమ్మా. నాన్న పెళ్లి చేస్తావు నీకు చెప్తే ఎలా మాట్లాడుతున్నావు నాన్న? తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పాలరా. వాడు ఉద్యోగం చేస్తే పర్లేదమ్మా, లేకపోతే ఇప్పుడు దాకా వాడు ఒక్కడనే పోషిస్తున్నానమ్మా. తర్వాత నీకు నీ పిల్లలను కూడా నేనే పోషించాలి. అమ్ము ఏంటి నువ్వు చేసింది? తండ్రివేనా అసలు నువ్వు? ఓ తండ్రిగా ఆలోచించే చేశానురా. ఇదే ప్లేస్ నీ చెల్లి ఉంటే ఇలాంటి వాడికి చేస్తావా? ఆలోచించి ఒకసారి. నువ్వు ముందు లైఫ్లో సెటిల్ అవరా, వాళ్ళతో మాట్లాడి నేనే పెళ్లి చేస్తాను. రే తమ్ముడు, నేను చెప్పింది గుర్తుంది కదా, మర్చిపోవద్దు. సరే ఏంటి బాబా చాలా రోజులకి మైలు గుర్తొచ్చింది? ఏ లేదు, ఏ రోజు చిన్న పన్నుడు వచ్చాను, అలా మీ ఇంటికి వచ్చాను. సరే అమ్మ భోజనం వడ్డించు. రా బాబా భోజనం చేద్దాం. అది బాబా బయట మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాలి. సరే జాగ్రత్త రా. సరే అక్క. ఇదేంటి, నేను 20,000 పెట్టాను కదా, ఇప్పుడు లేవేంటి? ఇంకేముంది, వాళ్ళ తమ్ముడు వచ్చారు కదా, ఇచ్చేసి ఉంటుంది. అమ్మో ఏమైందండి? లోపల 20,000 పెట్టాను, నువ్వేం తీసావా? తీసానండి. మీ తమ్ముడికి డబ్బులు ఇచ్చే ముందు నాకు ఒక్క మాట అని చెప్పాలి కదా. అది కాదండి. ఏం చెప్పేది నువ్వు? అనే చెప్పరా. నిన్న మీరు వాష్రూమ్లో ఉన్నప్పుడు మీ అన్నయ్య కాల్ చేసి ఆపరేషన్కి 20,000 తక్కువయ్యాయి అన్నారండి. అవునా? మా తమ్ముడికి అవసరం అయితే మీకు చెప్తే ఇచ్చేదానండి, మీ అన్నయ్య కాబట్టే అడగకుండా ఇచ్చాను. సారీ అమ్మ, నువ్వేంటో నీ క్యారెక్టర్ తెలుసుకోవడం, డబ్బులు కల్పించడం థ్యాంక్స్ అని అనుమానించాను, నన్ను క్షమించు. పర్లేదండి.
రాజేష్ రే చాలా రోజులకి రెండు లోపలికి వచ్చి కూర్చోండి. ఏంటో రాజేష్ ఎలా ఉన్నావు మామ? బంగారం, నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి డ్రింక్స్ తీసుకుంటారా. నేను బాగున్నాను రా, మీరు ఎలా ఉన్నారు? ఏంటి ఎలా వచ్చారు? అది మన విజయ్ గారి పెళ్ళిరా నెక్స్ట్ మంత్. అవునా, కంగ్రాచులేషన్స్ రా. నువ్వు కూడా నాలా భార్య బాధ్యత కాబోతున్నావా? అవును మామ. సిస్టర్, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి, నువ్వు బావా కంపల్సరీ రావాలి, ఓకేనా? కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్ అమ్మా. మీ చెల్లి మేకప్ వేసుకొని రెడీ అయ్యేసరికి నీ పెళ్ళి అయిపోద్దిరా. నేను వస్తాను లేరా. సరేరా, అయితే మేము బయలుదేరుతాం. ఇంకా చాలా కోట్లు పంచి పెట్టాలి. ఓకే. నువ్వు పదరా. రే, బయట వాళ్ళ ముందు నీ పిల్లలను తగ్గించరా మామ కొంచెం. ఇలాడో తను పట్టించుకోదురా, లైట్ తీసుకో. అవునా, ఇదే ప్లేస్లో నీ భార్య ఉండి తన ఫ్రెండ్స్ ముందు ఏంటంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. రే, మన భార్యకు మనమే వాల్యూ ఇవ్వాలరా. మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ బయట వాళ్ళ ముందు మాత్రం ఒక్కొక్కరు వాల్యూ ఇచ్చుకోవాలరా. అప్పుడే బాండింగ్ బాగుంటుంది. తప్పు అనుకుంటున్నా. అమ్ము, చెప్పండి. మొన్న నీకు 20,000 ఇచ్చాను కదా లోపల పెట్టమని, ఆ డబ్బులు ఇవ్వు. ఆగండి. ఏదో అవసరం ఉందన్నారు, మరి ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారండి. నా ఫ్రెండ్ రవి ఉన్నాడు కదా, వాడికి ఏదో అవసరం ఉందంట, అందుకే ఇస్తున్నాను. ఏమండి, జాగ్రత్త అండి, కొంచెం చూసుకోండి. నా ఫ్రెండ్ అనుమానిస్తున్నావు నువ్వు? అమ్ము, దీని మీద ఒక సంతకం పెట్టు. సంతకం ఎందుకు? నా ఫ్రెండ్ రవి గారు బిజినెస్ లోన్ తీసుకున్నాడు, షూరిటీగా మన ఇల్లు పెడుతున్నాను. ఇల్లు నీ పేరు మీద ఉంది కదా, అందుకే సంతకం. మన ఇల్లు పెట్టడం ఏంటండి? నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, బ్యాంక్ వాళ్ళ నమ్మకం కోసం అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాజేష్ ఎవరు? నేనే సార్. వారం రోజులు 5 లక్షలు కట్టారు సరే, లేకపోతే మీ హౌస్ జప్తు చేసుకుంటాం. మేము 5 లక్షలు కట్టడం ఏంటండి? రవి అనే పర్సన్ మా దగ్గర లోన్ తీసుకున్నారు. షూరిటీగా మీ హస్బెండ్ మీ హౌస్ పెట్టారు. ప్రజెంట్ తను అబ్స్కాన్లో ఉన్నాడు. సో మీకు వారం రోజులే టైం ఉంది. చూసారా, ఫ్రెండ్ అన్నారు, మొత్తాన్ని మనం ముంచేసి వెళ్ళిపోయాడు. ఏమండి, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు జాబ్ చేసిన అవసరం ఏముంది? అలా కాదండి, ఇప్పుడు కాకపోయినా రేపు పిల్లలు పుట్టిన తర్వాత అయినా ఖర్చులు ఎక్కువైపోతాయి కదా. సో నేను కూడా జాబ్ చేస్తే మీకు బర్డెన్ తగ్గుతుందని. మగాడిని నాకే చేత కావడం లేదు, నువ్వు జాబ్కి వెళ్ళి సంపాదించేస్తావా? అలా కాదండి, నేను చదువుకున్నాను కదా. అమ్ము, నా భార్య బయటకు వెళ్ళి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం గురించి మాట్లాడనవసరం, అర్థమైంది అనుకుంటా. హలో, చెప్పరా మామ? రే బావా, అర్జెంటుగా 10,000 కావాలరా. శాలరీ పడగానే నీకు కొట్టేస్తాను. అరే, నా దగ్గర లేవురా. రే విజయ్, అర్జెంటుగా 10,000 కావాలరా. లేవురా మామ. ఏమైందండి? మా పిన్ని తెలుసు కదా నీకు, ఆవిడకి హెల్త్ బాగాలేదంట, ఆపరేషన్ చేయాలంట. 15,000 తక్కువే అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, తీసుకెళ్ళి ఇచ్చేయండి. నీకెక్కడ విను డబ్బులు? మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఖాళీయే కదా అని మా అన్నకి తెలిసిన కంపెనీలోని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నానండి. నన్ను క్షమించము, ఆడదాను నీ వల్ల ఏమవుతుంది అన్నాను, కానీ ఇప్పుడు అవసరం నీ సంపదని పనికొచ్చింది. అమ్మూ, అమ్మూ, చెప్పండి. ఈరోజు చిరగ్గా ఉందని ఆఫీస్కి ఆల్రెడీ పెట్టేశాను. మన ఇంట్లోకి సామాన్లు తెచ్చుకోవాలి, షాపింగ్కి వెళ్దామన్నా. అవును, ఇంకేంటైతే వెళ్ళి రెడీ అవుతుంది, వెళ్దాం. షాపింగ్కి వెళ్ళి తెచ్చుకునేంత సామాన్లు ఏం లేవండి. లిస్ట్ ఇస్తాను, వీచ్ షాప్కి వెళ్ళి తెచ్చేయండి. అయినా ఇప్పుడు షాపింగ్కి వెళ్తే డబ్బులు తక్కువ అవ్వవు కదండి. సరే, నీ ఇష్టం. అమ్ము, వంట ఏం చేస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నాకు చికెన్ తినాలని ఉంది. అవునా, సరే తెచ్చుకోండి, చేస్తాను. మరి సపరేట్గా తెచ్చుకోవడం ఎందుకు? ఆర్డర్ పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే 400 అవుతుంది. అదేదో 150 పెట్టి చికెన్ తీసుకొస్తే హ్యాపీగా తినొచ్చు. కాబట్టి వెళ్ళి చికెన్ తీసుకొచ్చేయండి. సరే అమ్ము, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. 5 నిమిషాలు ఆగండి, క్యారేజ్ అయిపోతుంది, తీసుకెళ్దురు. బయట తినేస్తానులే, టైం లేదు. బయట ఎందుకండి, డబ్బులు వేస్ట్. అసలు ఏంటమ్మో నువ్వు, మొన్నటి నుంచి చూస్తున్నాను, ఏమన్నా డబ్బులు వేస్ట్ అంటున్నావు. మొన్నే కదండి ఈఎంఐలో ఏసీ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఉన్న ఖర్చులతో పాటు ఈఎంఐ కూడా యాడ్ అయింది. సో ఖర్చులు తగ్గించుకుంటేనే కదా మీకు కొంచెం బడ్డెన్ తగ్గుతుంది. అమ్ము, నువ్వు నా భార్య కదరకు అదృష్టంరా. ఐమ్ సో లక్కీ. అమ్ము, క్యారేజ్ రెడీనా? ఇదేంటి పలకట్లేదు? అమ్ము, పడుకున్నావేంటి? క్యారేజ్ కట్టలేదా?
లేదండి, క్యారేజ్ కడదామని లేచాను కానీ స్టమక్ పెయిన్గా ఉంది. ఒంట్లో ఓపిక సరిపోక పడుకుని పోయాను. పీరియడ్సా? అవునండి. సరే, నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకో. సరే. అమ్ములే, ఫోన్ చేద్దాం. ఆకలిగా లేదండి. కొద్దిగా తింటే కదా ఒంట్లో ఒప్పు ఉండేది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకమ్ము, ఇది నా బాధ్యత. ఏరా మేము లేట్ అయిపోయింది. ఇవాళ ఓటీ చేశాను అన్న, డబ్బులు అవసరం ఉన్నాయని. అవునా, సరేనా, జాగ్రత్త, ఆరోగ్యం చూసుకో. ఏమండి, ఈ నెల నుంచి ఇంటది 1000 రూపాయలు పెంచారు. అలాగే 2 నెలలు అయింది కిరాణా షాప్ లో బ్యాలెన్స్ క్లియర్ చేసి. ఎలాగైనా మంచి చూసుకుని కట్టేద్దామండి. ఎలా అయినా ఈ మంత్లో కట్టేస్తానమ్ము. సరే అండి. మీ అబ్బాయి ఒకరే కష్టపడుతున్నారు, ఇంట్లో తిని కూర్చోకపోతే మీరు కూడా ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా. అలా కాదమ్మా, నా కాలు యాక్సిడెంట్ అవ్వకపోతే నేనే వెళ్ళేవాడిని. అరే, బండతలు మర్చిపోయినా. ఇంట్లో సుఖం అలవాటు అయిపోయింది, ఇంకెందుకు వెళ్తారు పనికి? ఎందుకుంటారండి నన్ను? అసలు ఏం తెలిసని అంటున్నావు మా నాన్నని? అరే నాన్న, నువ్వు ఉండు నాన్న. గత నెల మీ అమ్మకు బాగాలేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చానా? అవి ఎక్కడవి? అతను ఇచ్చినవే. నాన్న మోకాల ఆపరేషన్ దాచిన డబ్బులు మీ అమ్మకి ఇచ్చాడు. నీ ఆపరేషన్ ఉంచినాను అంటే ఏమన్నారో తెలుసా? నాకు నువ్వు ఉన్నావు కదరా, కోడల వాళ్ళ అమ్మకి ఎవరున్నారా తను తప్ప అన్నాడే. ఛీ, నీ బుద్ధి ఇలాంటిది అనుకోలేదే. అమ్మ కళ్ళు మూసుకో. ఇప్పుడు తెరు. హే, టెడ్డీ బేర్ చాలా బాగుంది. మనకు పుట్టబోయే పిల్లల కోసం. ఏంటి పిల్లలా? వాళ్ళు రావడానికి ఇంకో 2 years ఉంది. అదేంటి? మరి మనం హౌస్ తీసుకోవాలి, వాళ్ళకి అన్ని సెట్ చేయాలి, అప్పుడు ప్లాన్ చేసుకుందాం. అదేం లేదు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో మనకు పిల్లలు వద్దు, నీకు బర్డెన్ ఎక్కువైపోతుంది. సంపాదించేది నేనైతే నీకెందుకు అంత బాధ? ఏం నేను చూసుకోలేను పిల్లల్ని? హే, ఏంటి అలా చూస్తున్నావు? మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నా. అబ్బా అవునా, ఎలా ఉంది ఏంటి ఫ్యూచర్? నువ్వు నేను పెళ్లి చేసుకొని మంచి ఇల్లు కొనుక్కొని ఒక పాప బాబు, లైఫ్ హ్యాపీ. అదేంటి రివర్స్ చెప్తున్నా? రివర్స్ ఏముంది? ఏం సంపాదించుకున్నా పిల్లల కంటే ఎలా పోషిస్తాం? అందుకే సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం. సూపర్. అమ్మ తనకు ముందు కొంచెం కాఫీ ఇవ్వా. సరే అండి. ఏమండి, తీసుకోండి. వర్క్ ఎక్కువ, అసలు బుర్ర పని చేయట్లేదమ్మా. సరదాగా సినిమాకి వెళ్దామా? వెళ్ళి చాలా రోజులు అయింది, మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటది. ఏం వద్దు, ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్? దీనికి ఎంత అయిపోతుంది, కొంచెం మీకు కూడా రిలీఫ్ గా ఉంటది కదా. వద్దని చెప్తున్నానా? సినిమాకి వెళ్ళినట్టు ఉండదు. ఇప్పుడు 1000 రూపాయలు ఉండాలి, అవసరమా? హలో అమ్ము, ఏం చేస్తున్నావు? ఇవాళ హాలిడే కదా, మా అమ్మ ఇంట్లో పనులతో చంపేస్తుంది. అవునా, సరే, మీకు ఇచ్చేవారు వెయిట్ చేస్తున్నాం. సినిమాకి వెళ్దాం రా. అమ్మో, సినిమాకా? అమ్మకు తెలిసి చంపేస్తుంది. రావచ్చుగా, సరదాగా వెళ్ళొద్దాం, టెన్షన్స్ అని తగ్గుతాయి. సర్లే వస్తాను, రాకపోతే ఒప్పుకోవుగా, వెయిట్ చే. సరే సరే.